అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ అల్లూరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4.5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు భారీ వరదలు వస్తుండటంతో వరద నీటిలో ఈతకు వెళ్లడం, నదిలో ప్రయాణించొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు. అత్యవసరం కోసం టోల్ ఫ్రీ నంబర్స్ ని వీటికి ఫోన్ చేయాలంటూ అధికారులు టోల్ ఫ్రీ నంబర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్షాలకు సంబంధించిన అప్డేట్ ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమ, భారీ వర్షాల వల్ల రాష్ట్రం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నగరపాలక సంస్థలు కూడా వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద చేరడంతో అన్ని ప్రాంతాలు కూడా రాకపోకలు, జనాలు బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి కూడా దీనిపైన సమీక్ష చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి రాత్రంతా కూడా విజయవాడ నగరంలో వేరువేరు ప్రాంతాల్లో పర్యటన చేశారు. మొత్తం మీద మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చింది. నిలిచిపోయిన నీటిని తోడేసేటటువంటి పనిలో ఉంది. ముఖ్యంగా కృష్ణానదికి చాలా భారీ ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇదే స్థాయిలో ఉంది. దాదాపు 5 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తేసిన పరిస్థితి. ఇక్కడ మనం చూడవచ్చు వరద నీరు ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో. వచ్చినటువంటి వరద నీరును వచ్చిన విధంగా సముద్రంలో కలిపేసినటువంటి పరిస్థితి. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు విడుదల చేయటం వల్ల మొత్తం అంతా వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరుతున్న పరిస్థితి. వచ్చిన వరద నీరుని వచ్చినట్టుగానే సముద్రంలోకి వదిలేసే పరిస్థితి ఉంది. పంట కాలువలు కూడా మొత్తం మూసేశారు. పంట కాలువలకి వర్షం నీరు అవసరం లేనటువంటి పరిస్థితిలో భారీ వర్షాల వల్ల పంట పొలాలకు కావాల్సిన నీరంతా కూడా సమృద్ధిగా ఉన్నటువంటి నేపథ్యంలో పంట కాలువలన్నిటి కూడా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వచ్చిన వరద నీటిని దాదాపు 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు రావడంతో వచ్చిన వరద నీరు మొత్తాన్ని కూడా సముద్రంలోకి కలిపేస్తా ఉన్నారు. మొత్తం మీద దీనివల్ల కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇక్కడ నుంచి హంసల దీవి వరకు కూడా ఉన్నటువంటి పలు లంక ప్రాంతాలన్నీ కూడా, లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలకైతే అటు పాముల లంక, ఏనుగుల లంక, మొత్తం కొన్ని ప్రాంతాలకైతే మొత్తం రాకపోకలన్నీ కూడా బంద్ అయినాయి. వచ్చినటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక ప్రాంతాలన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బోట్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటన వచ్చేటటువంటి గ్రామస్తుల్ని అటు ఇటు చేరవేసే ప్రక్రియ చేపట్టాయి. దీంతోపాటు అరటి, కంద, పసుపు తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పంటలు పూర్తిగా నీటిలోనే మరికొద్ది రోజులుంటే కుళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ కలెక్టరేట్ల దగ్గర, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ చాలా గ్రామాలకైతే రాకపోకలు ఆగిపోయినాయి. చాలా బస్టాండ్లు అయితే నీట మునిగినటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా, బస్సులు కూడా వేరువేరు ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు వర్షం అయితే ఈరోజు తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం ఉన్నప్పుడు కూడా నిన్న మొన్నటితో పోలిస్తే వర్షం అయితే తగ్గింది. దీనివల్ల ఖాళీ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు అయితే కృష్ణానదికి భారీగా పోటెత్తినటువంటి నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల రాబోయే 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టంగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పూర్తిగా సహకరించాలి, అధికార యంత్రాంగానికి
సహకరించాలి, వారి సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. మరొక వైపు గత సంవత్సరం బుడమేరుకి పోటెత్తిన వరద నీరు నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రస్తుతం అయితే బుడమేరుకి ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో బుడమేరుకి భారీగా వరద నీరు వచ్చిందనేటటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దు, ప్రజల్ని ఇబ్బందిగా భయభ్రాంతులు గురి చేయొద్దని చెప్పారు. కానీ బుడమేరుకి కూడా వరద ఇప్పుడే కొంచెం పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.